హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశానో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు. నేను నిన్న నైట్ ఒక వీడియో పెట్టాను. దాంట్లో మీకు క్లియర్గా చెప్పాను. ఈరోజు ట్రేడింగ్ చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే టీసీఆర్ లెవెల్స్ ఇవి అని నేను మీకు నిఫ్టీ టీసీఆర్ అండ్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఇచ్చాను. టీసీఆర్ దగ్గరే ఉన్నాయి. టీసీఆర్ క్రాసింగ్ ఉంటే పైకి వెళ్తుంది, టీసీఆర్ బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని చెప్పని మీరు నిన్న చెప్పిన వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. మీరు ఒక 5 నిమిషాలు ఆగండి. ఒకవేళ టీసీఆర్ అప్గానే ఓపెన్ అయితే టీసీఆర్ బ్రేక్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ టీసీఆర్ ఏమైనా క్రాస్ అవుతుందో చెక్ చేసుకుంటే, ఎందుకంటే ఒకవేళ డౌన్ కానీ ఓపెన్ అయ్యి టీసీఆర్ కింద కానీ మళ్ళీ కానీ టీసీఆర్ కానీ క్రాస్ అవుతుంటే చాలా ఫాస్ట్గా విరిగిపోద్ది. అలానే అప్ కానీ ఓపెన్ అయ్యి టీసీఆర్ బ్రేక్ అవుతుంటే చాలా ఫాస్ట్గా పడిపోతుంది అని చెప్పని మీకు చెప్పాను ఆల్రెడీ. తర్వాత నేను క్లియర్గా ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ముందే మార్నింగే పోస్ట్ చేశాను. వాచ్ దిస్ లెవెల్స్ అండ్ ఇఫ్ దే ఆర్ బ్రేకింగ్ క్రాస్ పడిపోతుంది, క్రాస్ అయితే పెరుగుతుందని చెప్పని. వీటన్నిటిలో కూడా ఇంకొక పాయింట్ మీకు ఈరోజు నేను టెలిగ్రామ్ ఛానల్ క్లియర్గా చెప్పాను. నిన్న కూడా చెప్తూ వచ్చాను. రిలయన్స్ ఈస్ హెడ్డింగ్ ఫర్ 2630 అని చెప్పని. రిలయన్స్ ఇంత ఫాల్లో కూడా చూడండి, ఈరోజు మార్కెట్ నిలబడిందంటే, కొంచెం నిలబడిందంటే అది ఓన్లీ రిలయన్స్ వల్ల నిలబడింది. ఎందుకంటే అది రిలయన్స్ కంటిన్యూస్గా పెరుగుతూనే వచ్చేదని ట్రై చేస్తున్నది. అది చాలా రెసిస్ట్ చేసి ఆపింది. లేదంటే ఏ నిఫ్టీ ఈ రోజున్న ఫాల్కి, ఈ రోజున్న హెవీ వెయిటేజ్ మూమెంట్కి అది 200-250 పాయింట్ల కింద పడాల్సింది రిలయన్స్ కానీ కింద పడి ఉంటే. కానీ ఈరోజు అలా పడలేదు. రిలయన్స్ చాలాసేపు రెసిస్ట్ చేసింది, చాలాసేపు టీసీఆర్ కిందకి వెళ్తున్నది. దాని 2580 టీసీఆర్ అని నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. 2582 ఎంతో దానికన్నా ఒక ₹2 కిందకి వెళ్తున్నది. ఇమ్మీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయి పైకి వస్తున్నది. సో అదొక్కటే ఆపింది, మిగతావన్నీ కిందకి తీసుకుపోయినాయి ఆల్రెడీ. అన్నీ అంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్, ఇన్ఫిటీస్, టెక్ స్టాక్స్ అయితే రెండు కంటిన్యూస్గా డౌన్లోనే ఉన్నాయి. వీటి వల్ల, ఎందుకంటే వన్స్ టీసీఆర్ బ్రేక్ అవుతున్నది నిఫ్టీ అంటే చాలా మటుకు స్టాక్స్ అన్నీ ఆటోమేటిక్లీ అదే రూట్లో ఫాలో అవుతుంటాయి. ఓన్లీ ఎక్సెప్ట్ రిలయన్స్ అంటే దానికి స్పెసిఫిక్ టీసీఆర్ పైన ఉంది కాబట్టి అది పైకి వెళ్ళేదాన్ని ట్రై చేస్తారు. అది 2630 దాని ట్రెండ్ లెవెల్ ఉంది కాబట్టి అక్కడికి గుంజుకుంటూ పోతున్నారు, అంటే పుల్ చేస్తూ పోతున్నారు దాన్ని అక్కడికి. ఈరోజు జరిగింది. ఓవరాల్గా మార్కెట్ మార్నింగ్ కొద్దిసేపు కూడా మీరు కానీ ఇక్కడ చార్ట్ చూడండి. మీరు ఇక్కడ మార్నింగ్ కొద్దిసేపు కొంచెం డౌన్ వచ్చింది, కొద్దిసేపు పైకి వెళ్ళినట్టు అనిపించింది. అక్కడి నుంచి అంటే మీకు ఆల్మోస్ట్ 10:30 ఆ టైంకి మీకు పైకి వెళ్ళినట్టు అనిపించింది. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకుంటే అది డైరెక్ట్ ఫాల్, అక్కడి నుంచి స్టీప్ ఫాల్ కంటిన్యూస్గా ఒక 135 పాయింట్స్ వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయి అది లో వెళ్ళింది 21,555. మనం ఆల్రెడీ మేము డైలీ ఇంటర్డే లెవెల్స్ ఇస్తుంటాము ఈ నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. మీరు కానీ చెక్ చేసుకుంటే అది లాస్ట్ లెవెల్ ఉంది 21,563 మేము ఇచ్చిన లెవెల్. అది లో ఇస్ 21,555. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది, క్లోజ్ అయింది 21,665 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఈరోజు జరిగింది మార్కెట్లో. దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే మనం టీసీఆర్ దగ్గర మనకి రీడింగ్స్ దగ్గర కానీ, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఏదైనా స్టాక్ కానీ మనకు కానీ ఆ లెవెల్ దగ్గర కానీ ఉంది అని చెప్పంటే ట్రేడింగ్ చాలా సింపుల్ అవుతుంది. ఎందుకంటే క్రాస్ ఆర్ బ్రేక్ రెండో క్వశ్చన్స్ వస్తాయి. అది బ్రేక్ అయిందంటే కిందకి వెళ్ళిపోతుంది, క్రాస్ అయిందంటే పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఇస్ రేపు ఎలా బౌన్స్ అవుతుందా లేదా, రేపు ఇంకా కిందకి వెళ్తుందా, మన టీసీఆర్ లెవెల్స్ ప్రకారం ఇంకా కిందకి వెళ్ళాలా, ఇంకో 100 పాయింట్ల కిందకి వెళ్ళాలా, లేదా ఇంకో 50 పాయింట్ల కిందకి వెళ్ళాలా, అసలు ఎలా ఉంటుంది అన్నది మెయిన్ క్వశ్చన్. అది మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సింది. అంటే రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవడానికి స్టాక్స్ ఎలా ఉన్నాయి, వాటి కండిషన్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి బ్యాంక్ స్టాక్స్ ఎలా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ మొత్తం మనం చెక్ చేసుకుందాం. మేము ఆల్రెడీ నిన్న ఒక వీడియో పెట్టాను మన ఆప్షన్ బై సిగ్నల్స్ సంబంధించి. నేను ఆప్షన్ బై సిగ్నల్స్తో పాటు ఆప్షన్ సెల్ సిగ్నల్స్ కూడా సెపరేట్గా ఇస్తున్నాను. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి మనకి ట్రేడింగ్లో. ఒకటి, కొంతమంది ఆప్షన్ బయర్సే ఉంటారు, వాళ్ళకి క్యాపిటల్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి కాబట్టి చాలామంది బయింగే చేస్తారు. కొంతమంది క్యాపిటల్ కన్స్ట్రెంట్ ఉంటుంది కానీ క్యాపిటల్ కన్స్ట్రెంట్ ఉండదు, బాగా డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు బయింగ్ చేయాలంటే భయపడతారు.
వాళ్ళు సెల్లింగ్ చేసేదానికి ప్రిఫర్ చేస్తారు. కానీ వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ చేయాలంటే మళ్ళీ భయం. అదెక్కడ ప్రాబ్లమ్ ఉంటుందో అని చెప్పని. అందుకని చాలా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దే ప్రిఫర్ టు గో ఫర్ షార్ట్ స్ట్రాడిల్, షార్ట్ స్ట్రాంగిల్ వీటికి పోతారు. ఎందుకంటే అవి రెండు పక్కల మనకి కాల్ సెల్లింగ్, పుట్ సెల్లింగ్ ఉంటుంది కాబట్టి పెద్ద నష్టాలు రావని చెప్పి అనుకుంటారు. కానీ అది కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈరోజు షార్ట్ స్ట్రాంగిల్, షార్ట్ స్ట్రాడిల్ చేసిన వాళ్ళందరూ నష్టాలు ఉంటారు. అందుకని మేము యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ కిందకి, అంటే ఎక్స్పెరిమెంట్ కాదు, యాజ్ ఎ రిఫైన్డ్ దీని కిందకి మేము ఓన్లీ బయర్స్ కోసమని ఒక టూల్ ఎలా ఇచ్చేసాము. ఓన్లీ సెల్లర్స్, ఓన్లీ సెల్ సిగ్నల్స్ వచ్చే బ్యాంక్ నిఫ్టీకి ఒక కాల్, ఒక పుట్ ఏదైతే ఇస్తున్నామో మేము దాన్ని ఒక బై కిందకి మీకు బయర్స్కి ఇస్తున్నాము. ఒక సెల్ కిందకి ఓన్లీ సెల్ సిగ్నల్స్ సెపరేట్గా ఇస్తున్నాం. మీరు దానికి సెల్ సిగ్నల్స్ మాత్రం మీకు కనిపిస్తాయి. మీరు ఆప్షన్ సెల్లర్ అయితే దాన్ని సెల్ చేసి స్టాప్ లాస్ పెట్టుకోండి. కొడితే స్టాప్ లాస్ వచ్చిందంటే భారీ ప్రాఫిట్ వస్తుంది. బయర్స్కి ఎంత వస్తుందో మీకు సెల్లర్స్ కూడా అంతే వస్తుంది. ఇది మీరు డైరెక్ట్గా సెపరేట్గా మీరు సెల్లర్స్ ఉంటే సెల్లర్స్ కిందకి మీరు వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయింగ్ టూల్ ఎలా ఉంటుందో అలానే సెల్ టూల్ ఉంటుంది. ఆ రెండు కూడా మేము సెపరేట్గా ఇస్తున్నాము మన వీళ్ళకి విత్ సేమ్ కాస్ట్ వాట్ వి చార్జ్. మీరు సెల్లర్ అయితే కంటిన్యూస్గా సెల్ వాడుకోండి. మీరు సెల్లింగ్లో కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మాకు మార్కెట్ పెరుగుతున్నది అనుకోండి, మీకు పుట్ సెల్ చేసుకుంటారు. పడిపోతుంటే కాల్ సెల్ చేసుకుంటారు సెల్లర్స్ అయితే. రివర్స్ ఇస్తే ఫర్ బయర్స్ అయితే పెరుగుతుంటే బై చేసుకుంటారు, కాల్ బై చేసుకుంటారు, పడిపోతుంటే పుట్ బై చేసుకుంటారు. ఇలా షార్ట్ స్ట్రాడిల్, షార్ట్ స్ట్రాంగిల్ అనేది స్లోగా మీరు మీ ట్రేడింగ్ ప్యాటర్న్ నుంచి పక్కనకి వచ్చి మీరు ఈ రెగ్యులర్ సెల్లింగ్కి మీరు ఈ టూల్ చూసి ట్రేడ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇదే బట్ జనరల్గా ఈరోజు మార్కెట్ సంబంధించింది. సో రేపు ఎలా ఉంటుంది అనేది మనం నిఫ్టీ ట్రెండ్ లెవెల్స్, స్టాక్ ట్రెండ్ లెవెల్స్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుందాం. ఫస్ట్ మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఓపెన్ అయింది 21,751 దగ్గర ఓపెన్ అయింది. టీసీఆర్ 21,729 అని ఆల్రెడీ మీకు ఇచ్చున్నాను. అది 21,751 దగ్గర ఓపెన్ అయ్యి హైయెస్ట్ 21,755. మీకు అందరికీ తెలుసు, నేను రోజు చెప్తూ వస్తుంటాను, ఓపెన్ క్రాస్ ఆర్ ఓపెన్ బ్రేక్. ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయింది ట్రెండ్లో చెక్ చేసుకోండి. దాని తర్వాత ఓపెన్ క్రాస్ అవుతున్నదా బ్రేక్ అవుతున్నదా చెక్ చేసుకోండి. ఒక 2 minutes ఆగండి అని చెప్పి చెప్తుంటాను. ఈరోజు మార్నింగ్ ట్రెండ్ లెవెల్స్ దగ్గర ఎక్కడ ఓపెన్ అయింది మీరు చెక్ చేసుకోండి. 21,751 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పైన ఒక 20 points అప్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అది ఓపెన్ క్రాస్ అయింది. 21,755 క్రాస్ అయింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం లోపల అది ఓపెన్ బ్రేక్ అయింది. సో ఓపెన్ బ్రేక్ అయితే అది ఎక్కడికి రావాలి? 21,731కి రావాలి, వచ్చింది. తర్వాత 21,692కి రావాలి, అక్కడికి కూడా వచ్చింది. తర్వాత అది కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన 21,625కి రావాలి, ఇక్కడికి కూడా వచ్చింది. తర్వాత ఇది కూడా బ్రేక్ అయింది, 21,563కి రావాలి, ఇక్కడికి కూడా వచ్చి డేలో 21,550 ఫామ్ అయ్యి 21,555 డేలో టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 21,665 దగ్గర క్లోజ్ అయింది. ఇది జనరల్గా ఈరోజు జరిగిన మూమెంట్. మీకు ఇది తెలుసుంటే, ఈ లెవెల్స్ కానీ తెలుసుంటే మీకు ఈజీగా ట్రేడ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా మీరు మన లైవ్ కానీ మీరు కానీ వాడుతూ సబ్స్క్రైబర్స్ అయ్యింటే అసలు మీరు ఏ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మార్నింగ్ నుంచే అది నిఫ్టీ ఫ్యూచర్ స్పాట్ ఈరోజు మార్నింగ్ నుంచి సెల్ టార్గెట్ రీచ్డ్, సెల్ టార్గెట్ రీచ్డ్ వస్తూనే ఉంది. ఆప్షన్స్లో అంటే మేము తక్కువ, ఇంత వొలటైల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది పొద్దు నుంచి పుట్టే చూపిస్తున్నది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు పుట్టు చూపిస్తున్నది. కానీ వొలటాలిటీ సో మచ్ మేము ఇచ్చే స్టాప్ లాస్ హార్డ్ 8 రూపాయలు, 9, 10 రూపాయలు ఇస్తుంటాం కాబట్టి స్టాప్ లాస్ దగ్గర అవుతుంటుంది, మళ్ళీ ఇమీడియట్లీ బైక్ ఎందుకు వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు చాలా టార్గెట్స్ పుట్ ఆప్షన్లో రీచ్ అయింది. తర్వాత కాల్ ఆప్షన్లో కొన్ని, తర్వాత లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి కాల్ ఆప్షన్లో కూడా కొన్ని 1 or 2 టార్గెట్స్ రీచ్ అయింది. ఇది జనరల్గా ఇది ఆప్షన్ లెవెల్స్ నేను చెప్పేది. ఇది నిఫ్టీ ఈరోజు పర్ఫార్మెన్స్ ఎలా జరిగింది అనే దానికి ఈరోజు జరిగిన పర్ఫార్మెన్స్ ఇది నిఫ్టీకి సంబంధించింది. ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ ఎలా పర్ఫార్మ్ చేసినా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకుందాం. నిఫ్టీ స్టాక్స్ వచ్చి 2582 దాన్ని తీసారు. ఈరోజు మార్నింగ్ మీరు కింద రిలయన్స్ చూసుకుంటే ఫస్ట్ రిలయన్స్ చెక్ చేసుకుందాం. రిలయన్స్ 2582 దాన్ని తీసారు. అది చాలాసేపు దాని కిందకి వెళ్ళింది. 2575, 2578 అక్కడి వరకు వెళ్తున్నది. ఇమ్మీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి వెనక్కి వచ్చేస్తా ఉన్నది. ఎందుకంటే అది అంతకన్నా కిందకి వెళ్ళటం లేదు. యాక్చువల్లీ రిలయన్స్ మ్యాక్సిమం ఈరోజు రెసిస్ట్ చేసింది. రిలయన్సే అసలు పడనీయకుండా ఆపింది చాలాసేపు నిఫ్టీని. అది దాని లో వచ్చి 2573.
అది అది ఇమ్మీడియట్లీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేది 2582 క్రాస్ అయిపోతున్నది. 2282 క్రాస్ అయిపోయి పైకి వెళ్ళేదాన్ని ట్రై చేసింది. మాక్సిమం ఈరోజు హై వచ్చి 2615. అది మనం ఇక్కడ ఇచ్చిన టార్గెట్ 2630 ఇచ్చాం, అప్ ట్రెండ్లో ఉందని ఇచ్చాం. ఇప్పుడు అది నిన్న ఇన్ఫీ టీసీఎస్ కూడా ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గరే ఉన్నాయి, అంటే అప్ ట్రెండ్ లోనే ఉన్నాయి. నిన్న ఇన్ఫీ సారీ టీసీఎస్ డౌన్ ట్రెండ్ లో ఉంది. నిన్న ఇన్ఫీ అయితే అది అప్ ట్రెండ్ లోనే ఉంది. నిన్న 42 ఎంతో నిన్న క్లోజింగ్ అనుకుంటాను. ఈ రోజు చూడండి అది -16 అంటే 1540 బ్రేక్ అయింది. ఆల్మోస్ట్ 1534 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ఫీ క్లోజ్ అయింది 1534 దగ్గర క్లోజ్ అయింది. అండ్ టీసీఎస్ క్లోజ్ అయింది. ఆ, అది నిన్న 3811 దగ్గర దాని క్లోజింగ్ ఉంటే నిన్న క్లోజింగ్ 3783 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. అదే ఇంకా టీసీఆర్ కన్నా కింద ఉన్నాయి ఈ రెండు. సో ఈ రెండు సపోర్ట్ చేయటం లేదు ఇంకా. ఓన్లీ రిలయన్స్ ఒక్కటే ఇట్ హెల్ప్ టుడే మార్కెట్లో మూవ్ అయ్యేదానికి ఈరోజు హెల్ప్ చేసింది. రిలయన్స్ ఒక్కటే చేసింది. సో రేపు రిలయన్స్ కానీ ఒకవేళ 2630 కానీ ఓపెన్ కానీ అయితే బై ఎనీ ఛాన్స్ అది కానీ మళ్ళీ కానీ కిందకి కానీ వచ్చిందంటే 2638 ఎంత ఉంది దాని లెవెల్, అది కానీ టచ్ అయ్యి కానీ కిందకి వచ్చింది అని చెప్పంటే మళ్ళీ కింద ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది 52 వీక్స్ హై రిలయన్స్ 2630. ఇది ఎప్పుడైతే టచ్ అవుతుందో నార్మల్లీ ఏ స్టాక్ అయినా 52 వీక్స్ టచ్ అవ్వగానే కొంచెం కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు ఒకసారి ఓపెనింగ్ కానీ రిలయన్స్ కానీ ఓపెన్ అయితే వెంటనే దాంట్లోకి బై చేసేదానికి ఎంటర్ అవ్వకండి. అది కొద్దిసేపు ఆలోచించండి, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుందేమో చూసుకోండి. ఇది అబౌట్ జనరల్గా స్టాక్స్ సంబంధించింది, నిఫ్టీ స్టాక్ సంబంధించింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 48,194 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ క్రాస్ అయింది. ఒక 50 పాయింట్లు పెరిగింది. ఒక 30 పాయింట్లు పెరిగింది. 48,223 వరకు వెళ్ళింది. అంటే మీకు ఈవెన్ హై వన్ కూడా రీచ్ కాలేదు. హై వన్ కూడా రీచ్ కాకుండా ఓపెన్ బ్రేక్ అయింది ఇమీడియట్లీ. 18198 టీసీఆర్ ఇస్ 18198 ఇచ్చినా కదా టీసీఆర్. టీసీఆర్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది. అక్కడ నుంచి ఎంత ఫాస్ట్గా పడిందో మీరు ఇమాజిన్ చేసుకోండి. అది 48,292 వరకు కూడా వెళ్ళలేదు. అంటే నిన్నటి క్లోజ్ అసలు నిన్న ఈరోజు అసలు ప్లస్ టచ్ కాలేదు, అంతా నెగిటివ్లోనే ఉన్నది. 28,123 వరకు వెళ్ళింది. తర్వాత 28,123 బ్రేక్ అయింది. 47,000 సారీ 48,123కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళింది. తర్వాత 48,980కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళింది, అది బ్రేక్ అయ్యి అది కూడా బ్రేక్ అయింది. తర్వాత 47,837కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళింది. చూడండి మీరు ఆర్డర్ ఎలా వస్తున్నదో. 48,197 ఇస్ ఓపెన్. తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది 48,123. తర్వాత అది బ్రేక్ అయింది 47,980. అది బ్రేక్ అయింది 47,837. అది కూడా బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేది ఇంకా దీంట్లో రావడం లేదు. మీకు లైవ్లో అవన్నీ వస్తుంటాయి. లైవ్లో మీకు కంటిన్యూస్గా వాట్ ఈస్ ద సెల్ అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ వస్తూ ఉంటుంది. అది సమ్వేర్ అరౌండ్ ఇది ఇక్కడే ఉంటుంది. ఈ రోజు డే లో ఎంత ఉందో అదే ఉంటుంది. 47,687 ఎంత ఉంటుంది, ఆర్ 680 సంథింగ్, నియర్ టు దట్టే ఉంటుంది ఆల్మోస్ట్. దాని లెవెల్ వచ్చి మీకు ఏది బ్యాంక్ నిఫ్టీ మీకు కనిపించే లెవెల్స్ ఆల్మోస్ట్ అక్కడే ఉంటాయి. 47,546 అది దాని లెవెల్ రావాలి. 47,798, 47,546 దాని లెవెల్. అంటే దీని తర్వాత 47,798 ఇంకొక లెవెల్ ఉంది, అక్కడ వరకు రావాలి. కానీ అది కూడా బ్రేక్ అయింది. కోర్స్ అది కూడా బ్రేక్ అయింది. తర్వాత 47,670 ఎంత ఉంది నెక్స్ట్ లెవెల్. అక్కడ 48,7,689 వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది అంటే మరి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడే క్లోజ్ అయింది 47,661. ఆల్మోస్ట్ డే లో దగ్గర సారీ 47,761. 761 అంటే మనకి ఆల్మోస్ట్ ఇది లో త్రీ కన్నా కిందే క్లోజ్ అయింది. 47,761 అంటే 472 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. 472 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు స్టాక్స్ సంబంధించింది బ్యాంక్ స్టాక్స్ చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది మార్నింగ్ నుంచి డౌన్ ఉన్నది, కానీ లాస్ట్లో 1 రూపీ అప్లో క్లోజ్ అయింది. దానివల్ల కొంచెం బ్యాంక్ నిఫ్టీలో 500 పాయింట్లు ఆల్మోస్ట్ దానివల్ల పెద్ద ఏం ఉపయోగమే లేదు. కానీ బట్ బా లాస్ట్లో కొంచెం రికవర్ అయి ఉంటుంది, దానివల్ల రికవర్ అయింది. లేదా మార్నింగ్ నుంచి కూడా అది 1688 దగ్గర వెళ్ళి ఆల్మోస్ట్ 10 రూపాయలు రికవర్ అయింది. దాని దాని అదొకటే కొంచెం ఆపి ఉంది, లేదంటే ఒక 700-800 పాయింట్ల కిందకి వెళ్ళిపోయింది ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా.
తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఇది నీకు ముందు నుంచి చెప్తూ వస్తున్నాను, ఇది బాగా డ్యామేజ్ చేస్తున్నది. ఇది 992 దాని టీసీఆర్, అది బ్రేక్ అయింది. దగ్గర దగ్గర 10 రూపాయల కిందకి వెళ్ళిపోయింది చూడండి. నిన్నేమో అది 1006 దగ్గరకు ఆల్మోస్ట్ వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చింది. ఈరోజు అది మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా డౌనే ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు మార్నింగ్ నుంచి దాని డే హై చెక్ చేసుకుంటే మనం 997 ఓపెన్ హై సేమ్ ఉంది. దాన్ని ఓపెన్ 997 దగ్గర ఓపెన్ అయింది, ఓపెన్ బ్రేక్ అయింది. లో వచ్చి 980, అది క్లోజ్ అయింది 982 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ఒకసారి కింద పడ్డ మొదలు పెడితే అది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని బాగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా పెరిగేదానికి కష్టం. అసలు ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ ఉందంటే బ్యాంక్ నిఫ్టీ పెరగడం చాలా కష్టం అవుతుంది. కోటక్ బ్యాంక్ అది 1865 దగ్గర క్లోజ్ అయింది, -44 పాయింట్స్. అది కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది, టీసీఆర్ కింద ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ టీసీఆర్ కింద ఉంది, కోటక్ బ్యాంక్ టీసీఆర్ కింద ఉంది. తర్వాత ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ కింద ఉంది, యాక్సిస్ బ్యాంక్ టీసీఆర్ కింద ఉంది, అండ్ ఎస్బీఐ కూడా టీసీఆర్ కింద ఉంది. ఆల్ 5 టీసీఆర్ కింద ఉన్నప్పుడు ఇంకా రేపు మనకి ఎలా ఉంటుంది అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే రేపు ఒకవేళ అద్భుతం జరగాలి అంటే ఏమైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1706 అబోవ్ కానీ ఓపెన్ అయితే, అంటే ఒక 7 10 రూపాయలు అప్ ఓపెన్ అయ్యి, ఈ ఐసిఐసిఐ బ్యాంక్ 992 అబోవ్ ఓపెన్ అయ్యి, ఇటువంటి ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప నార్మలీ ఫ్లాట్ ఓపెనింగ్ ఉంటుంది. తర్వాత కిందకి వెళ్ళే అవకాశాలే ఇక్కడ ఎక్కువ ఉండేటట్టే కనిపిస్తూ ఉన్నాయి. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. ఇంకా నిఫ్టీకి సంబంధించింది అయితే ఆల్రెడీ రిలయన్స్ ఒకటి ఉంది, అదొకటి ఇంకొక 15-20 పాయింట్ పెరగాలి. అది పెరిగిన తర్వాత దాని కండిషన్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. 2630 దగ్గర మీరు రిలయన్స్ గురించి ఒకసారి ఆలోచించండి. అది అది కానీ బ్రేక్ అవుతూ ఉంటే ఇక నిఫ్టీలో ఈ బ్యాంక్ స్టాక్స్, నిఫ్టీ స్టాక్స్ ఇవేమి సపోర్టింగ్ దీంట్లో ఉన్నట్లేవు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పుట్ కాల్ రేషియో ఎంత ఉందని రేపు చెక్ చేసుకోండి. పుట్ కాల్ రేషియో ఎంత ఉంటుంది ఏందని చెక్ చేసుకోండి. అది కానీ ఫ్లాట్కి కానీ ఉంటే కదలకపోవచ్చు, లేదా అది కానీ డౌన్ సైడ్ ఉందని చెప్పంటే డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క బ్యాంక్ స్టాక్ కూడా టీసీఆర్ అబవ్ లేదు, అన్ని బిలోనే ఉన్నాయి. సరే, మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని అని మీ క్వశ్చన్, దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మన ఆప్షన్ బై టూల్. అది అది మీరు చూడండి. మీరు ఆప్షన్ బై టూల్లో కంటిన్యూస్గా మీకు పైన ఉన్నది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ కనిపిస్తున్నది కదా మీకు. రైట్ సైడ్ నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ స్పాట్. ఈ వీటిలో మీరు మార్నింగ్ నుంచి సెల్ ఉన్నాయి ఇవన్నీ. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మధ్య మధ్యలో కొద్దిసేపు బై వస్తున్నది, కానీ తర్వాత మళ్ళీ సెల్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. కానీ మీరు మార్నింగ్ నుంచి మీరు ఆప్షన్స్ చూస్తే పుట్ ఆప్షన్ బై ఉంది కంటిన్యూస్గా. ఆ పుట్ ఆప్షన్ ఎన్నిసార్లు బై అంటే 222 దగ్గర ఓపెన్ అయితే, ఇది మనం ఇచ్చేది 48,100 కాల్, 48,300 పుట్, రెండు ఇస్తాం కదా మనం. రెండు ఇచ్చాం మనం ఈరోజు, ఇస్తాం కదా కదా ఇచ్చాం. 48,300 పుట్టు 223 దగ్గర అది ఓపెన్ అయితే అక్కడి నుంచి మీకు కంటిన్యూస్ సెల్ వస్తూ ఉంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 500 రూపాయలు ఓపెన్ అదే హై, ఆల్మోస్ట్ 250 రూపీస్ పెరిగింది అక్కడి నుంచి. ఆప్షన్ బయింగ్ బై చేసిన వాళ్ళకి కంటిన్యూస్గా బై వస్తూనే ఉన్నాయి సిగ్నల్స్. ఆల్రెడీ అట్లానే స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవ్వలేదంటే స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చే స్టాప్ లాస్ 8 to 10 రూపీస్ స్టాప్ లాస్ ఇస్తుంటాం. ఏది 200-300 రేంజ్కి. అది 400-500 రేంజ్కి ఒక 10 రూపాయలు 12 రూపాయలు ఇస్తుంటాం. చాలా తక్కువ ఇస్తుంటాను, ఎందుకంటే ఇటువంటి అబ్నార్మల్ ఫాల్ డేస్ నెలలో మనకి 1-2 సార్లు వస్తాయి. అట్లీ 2 టైమ్స్ వస్తాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 2-3 టైమ్స్ అనుకుందాం. కానీ మిగతా 17-18 రోజులు ట్రేడింగ్ డే స్టేబుల్గానే ఉంటుంది, కాబట్టి మీకు స్టేబుల్ గైడెన్స్లో మీకు స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవ్వు. ఇక్కడైతే స్టాప్ లాసెస్ ఆల్రెడీ ట్రిగ్గర్ అవుతున్నాయి. ట్రిగ్గర్ అయినా సరే మీకు ఇమ్మీడియట్లీ కన్వర్ట్ అయిపోతుంది. మీకు సెల్ కంటిన్యూ అని వస్తూనే ఉంటుంది. మీకు కంటిన్యూస్గా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినా సరే సెల్ కంటిన్యూ అని వస్తూ ఉంటుంది. ఈరోజు ఆప్షన్ మా టూల్ ఎవరైనా వాడున్నారు అని చెప్పంటే వాళ్ళు తప్పకుండా హ్యాపీగానే ఉన్నారనుకుంటాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సిగ్నల్స్ ఆర్ సెల్ సైడ్ సిగ్నల్స్ ఉన్నాయి. తర్వాత లాస్ట్లో బై సైడ్ సిగ్నల్స్ వచ్చాయి మనకి. నిఫ్టీ సైడ్ కొంచెం 555 ఆల్మోస్ట్ లో దగ్గర నుంచి కొంచెం రివర్స్ అయిన తర్వాత నుంచి మీకు బై సిగ్నల్స్ రావడం మొదలుపెట్టింది. ఆ బై సిగ్నల్స్తో ఆప్షన్ కూడా బై సిగ్నల్స్ వచ్చాయి. అంటే మీకు 100 దగ్గర నుంచి ఒక 150, 145, 150 వరకు అక్కడ వరకు బై సిగ్నల్స్ వచ్చాయి. ఇది 125 నుంచి ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ వరకు మీకు సెల్ సైడ్, సారీ పుట్ సైడ్ మీకు బెనిఫిట్ రేటెడ్ సిగ్నల్స్ వచ్చున్నాయి. ఇది ఆప్షన్ బయింగ్ సంబంధించింది. ఇది ఆప్షన్ బయర్స్ మీరు ఏదైతే ఉన్నారో అది దానికి సంబంధించి. ఇక్కడ మీరు చూస్తున్నది ఆప్షన్ సెల్ సంబంధించిన ఇవి. అంటే సెల్లర్స్ ఎవరైతే ఉంటారో
నేను ఇందాక స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా, ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో మీరు మీరు కంటిన్యూస్గా సెల్లింగ్ అలవాటు పడి ఉంటారు. అందుకని మీరు ఏం చేస్తారంటే కాల్ సెల్ చేసి పుట్ సెల్ చేసి స్ట్రాడిల్ చేస్తూ ఉంటారు కదా, మీరు స్ట్రాడిల్ స్ట్రాంగిల్ చేస్తుంటారు కదా మీరు. మేము ఇచ్చేది ఇంత మనీ ఒక కాల్ ఒక పుట్టు ఇస్తూ ఉంటాం ఫర్ బయింగ్ పర్పస్. అదే దాన్ని నేను సెల్ కింద కూడా ఓన్లీ సెల్ సిగ్నల్స్ మీకు విజిబుల్ అయ్యేటట్టు చేశాను. దానికి స్టాప్ లాస్ కూడా మేము ఆల్రెడీ ఇచ్చున్నాను. మీరు దీన్ని పెట్టుకుని ఏదైనా డైరెక్ట్గా ఈ స్టాప్ లాస్ పెట్టి డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోండి. మీకు సెల్లర్స్ కానివ్వండి, మీకు సెల్లింగ్ ఉంటే మీరు స్టాప్ లాస్ పెట్టారంటే మీకు పెద్ద తేడా కూడా ఉంటుంది, మార్జిన్ కూడా తక్కువే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే స్టాప్ లాస్ ఇస్ నథింగ్ బట్ బయింగ్ ఆర్డర్ కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటాను. మీరు స్టాప్ లాస్ పెట్టి మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తే మీకు బయింగ్లో ఎంత వస్తుందో ఈ సెల్లింగ్లో కూడా ఆల్మోస్ట్ అంతే వస్తుంది. మీకు షార్ట్ స్టార్టింగ్ ఏమవుతుందంటే మీకు ఒక కాలు ఒక పుట్టు మీరు సెల్ చేస్తారు కాబట్టి మీకు రెండు పక్కల లాగుతుంటుంది కాబట్టి వస్తే కరెక్ట్గా కట్ ఆఫ్ ప్రైస్ లోపల ఉంటే మీరు ప్రాఫిట్లో ఉంటారు. కట్ ఆఫ్ ప్రైస్ కానీ దాటిందంటే మీరు లాస్లోకి వెళ్తారు. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మీకు తెలిసినట్టు మీకు ఒక 10 రూపాయలు స్టాప్ లాస్ పెడుతున్నారు, ఒక లాట్ ట్రై చేస్తున్నారు. వస్తే స్టాప్ లాస్, పోతే స్టాప్ లాస్ దగ్గర అవుతుంది, వస్తే మీకు భారీగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది, లైక్ బయింగ్లో వచ్చేంత. ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి, మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే మీకు తేడా మీకు తెలుస్తుంది. ఇదే అబౌట్ జనరల్గా సెల్లర్ సంబంధించింది. తర్వాత షార్ట్ స్ట్రాంగిల్ సంబంధించింది ఆల్రెడీ మీరు మనకు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు. ఈ రోజున్న ఫాల్కి మోస్ట్ ఆఫ్ ద దీంట్లో పొద్దున్నే మీకు ఆల్మోస్ట్ చూడండి క్లోజ్ బోత్ ద పొజిషన్స్ అని చెప్పని మీకు అది క్లియర్గా చెప్పేసింది, మీకు క్లోజ్ బోత్ ద పొజిషన్స్ అని చెప్పని. ఎందుకంటే అది లాస్ట్ సైడ్ ప్రైస్ చూడండి, ఇది క్లోజ్ 146 దగ్గర క్లోజ్ చేయమని చెప్పింది. నిఫ్టీ కొంచెం బెటర్, బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 311 దగ్గర మీకు పుట్ క్లోజ్ చేయమంటే అది హై వచ్చేది 620 క్లోజింగ్ రేట్ స్ట్రాడిల్కి. అదే స్ట్రాంగిల్కి 47,700 దానికి అది మీకు హై వచ్చేది 249, హైట్ వచ్చి 212 దగ్గర క్లోజ్ అయింది. మీకు అది 86 దగ్గర దాన్ని క్లోజ్ చేసేయమని చెప్పింది, క్లోజ్ ఇట్ 86 అని చెప్పని. సో ఈరోజు ఈ పొజిషన్స్లో కానీ మీరు కానీ క్లోజ్ చేస్తే మీకు 100 రూపీస్ ప్రాఫిట్ కానీ 100 రూపీస్ లాస్ కానీ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ లాస్ ఉండే ఛాన్స్ ఏమి ఉండదు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బై సర్చ్ సిగ్నల్ టూల్ మాత్రం కంపల్సరీగా వాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్ వరకు మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ వొలటైల్. అది యాంటిసిపేట్ అంటే ఇది ఎలా ఉంటుంది అని చెప్పడం ఓన్లీ మే మే మార్కెట్ మ్యాడీ ఛానల్ తప్ప ఇంకెవరు చెప్పలేరు అన్నది గ్యారంటీ మీరు తీసుకోండి. మేమైతే మీకు డైరెక్ట్గా ట్రెండ్ లెవెల్స్ తోటి ఏ లెవెల్ బ్రేక్ అవుతున్నది ఏంటి అనేది ఓన్లీ లెవెల్ బేస్డ్ చెప్తుంటాం, ట్రెండ్ లెవెల్స్. అది ఎవరి వల్ల అలా చెప్పడం కుదరదు. ఒకడే ఒకడు మళ్ళీ చెప్తున్నా కాపీ కొట్టేవాడు వాడు. మేము ఇక్కడ 695 అంటే వాళ్ళు 680 అంటారు, అంటే 21,695 అని చెప్తే 21,680 అంటాడు. ఎంతమంది అది ఒక టాపిక్గా మాట్లాడేవాడిని కానీ అంత సీన్ లేదు. మనకు ఒకసారి అర్థమైన తర్వాత దే డోంట్ నో ఎనీథింగ్ అన్న తర్వాత ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అనుకుంటున్నాను. మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంపల్సరీగా లైవ్ బై సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, సేవింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ అండ్ రెన్యూ యువర్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ.